హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనం వీడియోలో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి టీజీ టెట్కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనకి ఈ టెట్ వచ్చేసరికి మనకు జూన్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. జూన్లో తర్వాత రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ మొబైల్లోనే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు వీడియో ప్రాసెస్ అనమాట. మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు మీ మొబైల్లోనే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు సింపుల్గా నేను చెప్తాను. ప్రాసెస్ ఫాలో అవ్వండి. ముందుగా మీ మొబైల్లో ఆర్ పీసీలో సేమ్ మొబైల్ ఆర్ పీసీలో ఎందులో అయినా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీ టెట్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ పేజీ రావడం జరుగుతుంది. నేను ఇక్కడ మార్క్ చేస్తాను టీజీ టెట్ అని. క్లిక్ చేసిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. టీజీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు 11 రోజు రావడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసరికి మనకు 15 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. పేపర్ 1కి ఎలిజిబుల్ ఎవరు, పేపర్ 2కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎలిజిబిలిటీ కూడా మీరు చూసుకోండి. మెల్లగా స్క్రోల్ చేసి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ అండ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బిట్వీన్ జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య లోపల ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మార్నింగ్ సెషన్లో తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో 2 సెషన్ లోపల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి బీసీ వాళ్ళకి వచ్చేసరికి 50% వాళ్ళకు, జనరల్ వాళ్ళకి వచ్చేసరికి 60%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 45. అంటే మనకు రాసేటటువంటి 150 మార్కుల టెట్ పేపర్ ఉంటుంది కదా, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ, దాంట్లో మీరు క్వాలిఫై కావాలంటే 60% మార్క్స్ ఏమో జనరల్ వాళ్ళకి రావాలి, ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకు. బీసీ వాళ్ళకి వచ్చేసరికి 50% మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% రావాలంటే ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 90 మార్క్స్, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 75 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వచ్చే వాళ్ళకు 60 మార్క్స్ అనమాట. ఇది చూడండి, ఇది కంప్లీట్ షెడ్యూల్ అనమాట. నోటిఫికేషన్ వచ్చేసరికి నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి 11 ఏప్రిల్ రోజు రావడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసరికి మనకు 15 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు వస్తాయి. తర్వాత మనకు వచ్చేసరికి జూన్ 9 రోజు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి 15 జూన్ నుంచి 30 జూన్ మధ్య లోపల ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు. టైమింగ్స్ వచ్చేసరికి ఎగ్జామ్వి 9 AM నుంచి 11:30 AM, తర్వాత 2 PM నుంచి 4:30 PM 2 సెషన్స్ లోపల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్ వచ్చేసరికి జూలై 22 రోజు అయితే రిజల్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా చూసుకోండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే కంప్లీట్గా చూసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో మీ మొబైల్లోనే చెప్తాను అనమాట. మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అని ఉంది, ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి. ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఆధార్ నెంబర్. ఫస్ట్ వచ్చేసరికి అప్లికేషన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే మన నేమ్ ఉందో ఆ విధంగా ఇక్కడ సెకండ్ కాలంలో ఎంటర్ చేయాలి. తర్వాత మీ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్. మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. ఏ స్టేట్ వాళ్ళు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చేసేయండి. పేపర్ 1 రాస్తున్నారా, పేపర్ 2 అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2, బోత్ పేపర్ అయితే బోత్ పేపర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ లోకల్ బడి అని ఉంది. మీరు ఏమైనా గవర్నమెంట్ టీచర్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి ఐఎమ్ పర్సూయింగ్ ద ఫైనల్ ఇయర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ఆల్రెడీ డిఈడి కానీ బీఈడి కానీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఐ హ్యావ్ పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదివారా అని అడుగుతుంది అనమాట. చదివితే ఎస్ అని పెట్టేసేయండి. ఎస్ అని పెడితేనే మనకు అప్లికేషన్ ముందరుకోదు కాబట్టి అందరూ ఎస్ అనే పెట్టేసేయండి. ఇక్కడ పేమెంట్ టైప్ వచ్చేసరికి మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నారా, క్రెడిట్ కార్డా, లేకపోతే నెట్ బ్యాంకింగా, లేకపోతే ఏ దాని నుంచి చేస్తున్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అమౌంట్ మనకు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ని టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజీలకు అయితే తీసుకెళ్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. చూసుకున్నట్లయితే మనకు బోత్ పేపర్స్ వచ్చేసరికి మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. బోత్ పేపర్కి సపరేట్గా అమౌంట్ చూపిస్తుంది, ఓన్లీ 1 పేపర్కి సపరేట్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బోత్ పేపర్ సెలెక్ట్ చేస్తేనేమో మనకు 1000 రూపీస్ వస్తుంది. ఓన్లీ సింగిల్ పేపర్ సెలెక్ట్ చేస్తే 750 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబరు, ఈ విధంగా క్యాండిడేట్ నేము,
మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన కదా, ఆ విధంగా అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనని పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. పేమెంట్ పేజ్ తీసుకెళ్ళిన తర్వాత నేను ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి డెబిట్ కార్డ్ ద్వారా అయితే నేను పేమెంట్ చేస్తున్నాను. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనకు పేమెంట్ రిసిప్ట్ రావడం జరుగుతుంది. ఈ పేమెంట్ రిసిప్ట్ని మీరు ఫోటో కానీ లేకపోతే స్క్రీన్ షాట్ కానీ లేకపోతే మీరు ప్రింట్ అనేది తీసుకోండి. ఇక్కడ రిసిప్ట్ పైన క్లిక్ చేస్తే మనకు రిసిప్ట్ వస్తుంది. ఆన్లైన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ ఫామ్ కూడా వస్తుంది. నార్మల్గా నేను చూపిస్తాను. ఇట్లా ఈ ప్రాసెస్ నుంచి కూడా మనం ఆన్లైన్ ఫామ్కి వెళ్ళిపోవచ్చు. జనరల్ నెంబర్ ఉంది కదా, ఈ జనరల్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ హోమ్లోకి వెళ్ళండి. సైట్ బిజీ వచ్చినప్పుడు హోమ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇంతకు మనం ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకు రావడం జరుగుతుంది పేమెంట్ స్టేటస్. అలా కాకుండా మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి కాబట్టి అప్లికేషన్ సబ్మిషన్ ఉందో ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మనకి ఇక్కడ వచ్చినటువంటి జనరల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేస్తే మనకైతే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంతకుముందు క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసాం కదా, అది రావడం జరుగుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ మనం అయితే ఇప్పుడు ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అవన్నీ వస్తాయి నార్మల్గా. తర్వాత చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీరు మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కమ్యూనిటీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. మీ కమ్యూనిటీ బీసీ అయితే బీసీ, జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఆల్టర్ నెంబర్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇక్కడ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టేసేయండి. ఇక్కడ ఐడెంటిఫై మార్క్స్ అనేది మనకు 10th క్లాస్ మెమోలో అంటే ఎస్ఎస్సీ మెమోలో ఉంటాయి, అవి ఇక్కడ ఇచ్చేసేయండి. మీకు 1 మార్క్ ఉంటే 1 మార్క్ ఇచ్చేసేయండి, 2 మార్క్స్ ఉంటే 2 మార్క్స్ అయితే ఇచ్చేసేయండి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం ఇది ఫిల్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ చెప్తాను ఇది అంత క్లారిటీగా. సెకండ్ వన్ ఏమో ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఏం పెట్టకుండా పర్లేదు. మీ దగ్గర ఎస్ఎస్సీ మెమోలు అయితే ఉంటే అవి ఇచ్చేసేయండి. ఒకవేళ లేదంటే నిల్ అని పెట్టండి, ఎన్ఐఎల్ అనేది టైప్ చేసేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతాను అనమాట. మీ హౌస్ నెంబరు, తర్వాత మీ మండలు, అంటే మీ హౌస్ నెంబర్ ప్లస్ విలేజ్ 2 ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ మండల్ ఎంటర్ చేసేయండి, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్, తర్వాత ఇక్కడ మీ స్టేట్ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. జాగ్రత్తగా మెల్లగా వీడియోని పాజ్ చేసుకున్నాను చూడండి, మీకు అర్థం కాకపోతే మెల్లగా చూడండి. ఇవన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. మీ హౌస్ నెంబర్తో డీటెయిల్గా ఎంటర్ చేసేయండి. ఇక్కడ లాంగ్వేజ్ ఫర్ పేపర్ 2 అనేది మీరు ఏది తీసుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ అనేది మనకు 2 ఉంటుంది, కొందరికి ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్, ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో క్వశ్చన్ పేపర్ వస్తుందని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు జాగ్రత్తగా ఎంచుకోండి అనమాట. పేపర్ 1కి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, పేపర్ 2కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆల్రెడీ మనం ముందు మనకు మెన్షన్ చేశాం కదా, మీరు ఏ అయితే ఎలిజిబుల్ అయి ఉంటారో ఆ క్వాలిఫికేషన్ని టిక్ చేసుకోండి. ఇక్కడ BA, BCom, BSc అట్లీస్ట్ 50% మార్క్స్. తర్వాత SC, ST, BC డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ అది మినిమం 45% అండ్ బ్యాచిలర్ డిగ్రీ BEd ఇదైనా సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే మీరు స్పెషల్ BEd చేస్తే అది సెలెక్ట్ చేసుకోండి, 4 years BEd చేస్తే అది సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ అండ్ విత్ లాంగ్వేజ్ కార్నర్ విత్ అది సెలెక్ట్ చేస్తే మీరు లాంగ్వేజ్ పనికి సంబంధించిన కోర్స్ చేస్తే అది సెలెక్ట్ చేసుకోండి. BTకి సంబంధించిన 50% మార్క్స్ SC, ST, BEd కోర్స్ చేస్తే అది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ అయితే కోర్స్ చేసి ఉంటారో ఆ క్వాలిఫికేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అనమాట. నార్మల్గా BEd ప్లస్ 50% మార్క్స్ డిగ్రీ ఉన్నాయి కాబట్టి నా సంబంధించిన క్యాండిడేట్ అట్లా కోర్స్ చేసి ఉన్నారు కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అనేది వచ్చేసి చూసుకున్నట్లయితే మీరు మెథడాలజీ మ్యాథ్స్ సైన్స్ ఉందా లేకపోతే సోషల్ స్టడీస్ ఉందా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సైన్స్ క్యాండిడేట్ సైన్స్, మ్యాథ్స్ క్యాండిడేట్ మ్యాథ్స్, అంటే మ్యాథ్స్ సైన్స్ 2 ఒకటే, సోషల్ స్టడీస్ మాత్రం సోషల్ అనమాట. నేను మ్యాథ్స్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మీరు ప్రొఫెషనల్ కోర్సు డీటెయిల్స్ అంటే మీరు BEdకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ మీరు BEdకి సంబంధించిన కోర్స్ ఏది చేశారు, PT చేశారా, HPT నా, BEd, స్పెషల్ BEd, BA, ED ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను BEd సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే BEd క్యాండిడేట్ కాబట్టి. స్టడీ డేట్ ప్రైవేట్ కాలేజా లేకపోతే ప్రైవేట్ మేనేజ్మెంటా, ఓపెన్ యూనివర్సిటీ, గవర్నమెంట్ BEd కాలేజా, యూనివర్సిటీ కాలేజా, ఏది చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి అనమాట. ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉంటారో ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ అన్నట్టు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యూఆర్ డైరెక్ట్లీ అప్లైడ్ ఇన్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్, నో అని పెట్టేసేయండి. మీరు ఓపెన్గా డిగ్రీ కంప్లీట్ చేశారా అని అడుగుతుంది అనమాట. ఓపెన్గా అయితే ఎస్ అని పెట్టాలని వస్తుంది అనమాట.
లేదు మీరు చదువుకోండి 10th క్లాస్ రెగ్యులర్గా వెళ్ళి చదివి పాస్ అయ్యారా అని అడుగుతుంది అనమాట. నేను 10th క్లాస్ రెగ్యులర్గా చదివి పాస్ అయ్యాను కాబట్టి అట్లా ఎస్ పెట్టేసేయండి, నో అని పెట్టేసేయండి. ఇక్కడ మీ 10th క్లాస్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు క్లాస్ 1 ఎక్కడ చదివారు అనే డిస్ట్రిక్ట్స్ అయితే అడుగుతాను అనమాట. క్లాస్ టైప్ ఎట్లా చదివారు, స్కూల్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. అన్నీ ఎంటర్ చేస్తుంటుంది, జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. ఇక్కడ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ స్కూల్ డీటెయిల్స్ సంబంధించిన అన్ని క్లారిటీగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది మీకు జాబ్ సంబంధించిన పర్పస్ లోపల లోకల్ డిస్ట్రిక్ట్ అనమాట. లాస్ట్ 7 years కానీ లాస్ట్ 4 years కానీ ఎక్కడ చదివి ఉంటే అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా టెట్ రాసి ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే ప్రీవియస్గా టెట్కి సంబంధించిన హాల్ టికెట్లు ఎంటర్ చేసేయండి ఉంటే, లేదంటే లేదు, ఏం అంత ప్రాబ్లం అయితే ఏం కాదు. ఇక్కడ రాయలేకుంటే నో అని పెట్టేసేయండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు దగ్గరగా నియర్ బై ఏ సెంటర్ అయితే ఉంటాయో ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. నేను సెంటర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెంటర్స్ అయితే అన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, అన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన సెంటర్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ రాదనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఫోటోని సిగ్నేచర్ని సపరేట్గా క్రోప్ చేసి ఉంచుకోండి. ఫోటో అనేది 200 KB బిలో ఉండాలి, సిగ్నేచర్ అనేది 50 KB బిలో ఉండాలి. ఇక్కడ అప్లోడ్ చేయండి మీరు ఫోటోని. ఇక్కడ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్స్ పైన అన్ని ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేసేయండి. మనకు ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది అనమాట. జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రివ్యూలో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అన్ని జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ అయితే చేసేసేయండి.